అసలు ఏపీఎస్సికి డిఎస్సికి రెండింటికి తేడా లేదన్నది పెద్ద తప్పు మాట. అసలు అది ఒక సీఎం అంటే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. చదువుకున్న స్టూడెంట్స్ అంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎన్నుకున్న నాయకులు డిఎస్సికి ఏపీఎస్సికి తేడా తెలియదు అని చెప్తున్నారంటేనే అక్కడ మనం ఎవరు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రజలందరికీ స్టూడెంట్స్ అంతా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అండి ఇది. అదేదో చిన్న తప్పు అంటారు ఏంటంటే, ఒక నాయకుడు అసలు నమ్మి ఓట్లేసిన ప్రజలు స్టూడెంట్స్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలతో చదువుకుంటే కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు మన నాయకులు అయ్యారు అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇది మన అందరూ ఇప్పుడు మన ఇంకొకటి ఏంటంటే, మన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. సార్ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం మాట్లాడి మోహన్ రెడ్డి గారు. మాట్లాడుకుంటారా వచ్చేది? మీరు పక్క సాక్ష్యాలతో మండలిలో మాట్లాడి నిరూపించండి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వైఎస్ఆర్పీ నేత మాట్లాడిన మాటల్లో ఏపీఎస్సికి డిఎస్సికి తేడా లేదు అన్నది చిన్న విషయం అని మాట్లాడుతున్నారు. అది చాలా పెద్ద విషయం అండి. ప్రజల జీవితం, ఉద్యోగార్థులు ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నది. టాపిక్ చాలా ఇంపార్టెంట్. మన నాలెడ్జ్ ఎంత ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనీసం మినిమం ఆయన కొంచెం ఎప్పుడైనా ఐఏఎస్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు డిక్యూటీల కింద తర్వాత ఎంచుకున్న వాళ్ళు వేస్తా ఉంటారండి. అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి మన ఎంతో అనుభవం సంపాదించిన సీఎం మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవడానికి వెయ్యాలేమో అని అనిపించింది నాకైతే. ఇది వెళ్ళడంతనే అత్యంత దారుణం అండి. ఆ తేడా కూడా తెలియని వాళ్ళు. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అండి మన జీవితాలన్నీ గతంలో ఇంటితో తయారు అనడానికి ఈయన మాట్లాడిన మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఎంత దారుణం అండి. ఏంటి ఎంత అసలు పిల్లలు సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్నారు. ఆయన పాలనా కాలంలో డిఎస్సిలో రాలేదు. ఆయన దాని గురించి ఎలా మాట్లాడారో నాకు అర్థం కావటం లేదు. ప్రజలకి అంత అర్థమవుతుంది. అందరూ కూటమి ప్రభుత్వంగా అయితే ప్రజలు మళ్ళీ ఎంచుకుంటారని నేను ఖచ్చితంగా అనుకున్నాను. ప్రజల యొక్క నాలెడ్జ్ లేకుండా పోయింది. పనికి మాలిన చదువులు చదువుకున్నాము, వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ మనకి తప్పు అని ఇప్పుడు ఈయన మాట తీరు మనకి అర్థమయ్యేలా చేసిందండి. దీన్ని ఒప్పుకొని తీరాలి. అందుకే ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎలక్షన్స్ లో కూడా ఎంచుకుంటారు. చిన్న తప్పిదాలు అంటారు కదా, ఎక్కడైనా ఒక స్టూడెంట్ కి తప్పు జరిగితే అది, కానీ ఏకంగా ఒక నాయకుడు ఏపీఎస్సికి డిఎస్సికి తేడా లేదు అని మాట్లాడుతున్నట్టు అది పెద్ద తప్పండి. ఆ మినిమం నాలెడ్జ్ మనకి లేని వ్యక్తులను మన నాయకులుగా ఎన్నుకునే దురదృష్టం అంటే ఏపీ ప్రజలంతా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. ఒకటి చెప్పండి గారు, ఏంటండి మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, అడగండి. కాదమ్మా, లోకేష్ మా అమ్మని తిట్టాడు నేను క్షమించాలంటారు, తర్వాత వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. అదే మీ గొప్పతనం. మాది పెద్ద తప్పు, మీది పెద్ద తప్పు లేని మీరు ఏం మాట్లాడతారమ్మా? ప్రజలకు సంబంధించి ఏదైనా మాట్లాడేది పొరపాటు జరిగిందా మాట్లాడుకుంటా ఆడ మాట్లాడేటప్పుడు పోయిసారి డిఎస్సీను ప్లస్ ఏపీఎస్సీ రెండు ఉన్నాయి కాబట్టి వాటిలో పోల్చుకొని మాట్లాడారు. దానిందా మీరు పెద్ద తప్పులాగా ఎట్లా? అదే పెద్ద తప్పు, అదే నేరం అయితే అక్కడ డాక్టర్ ప్రియాంకను చెప్పినారు. అదేంటో చెప్పండి ఒకసారి. దాన్ని చెప్పాలమ్మా, కొద్దిగా చెప్పండి. ఆడపిల్లలతో వచ్చే వాళ్ళని కొడుకు నిల్చోమని చెప్పిన మీ నాయకులు ఎక్కడ పోయినాడు? ప్రియాంక గురించి మాట్లాడరా? హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చారా? హాస్పిటల్ చూడిపోరా? వాళ్ళ తనతో మాట్లాడారా? ఏం మాట్లాడుతున్నారు? మా ఇష్టం వచ్చినట్టు మీరు
అర్థం అండి? నేను చెప్పే మాట అరే, కూడా మీరు మీరు వినకుండా తప్పు చెప్పురే. మాట్లాడుతున్నారంటే మీరేదో క్వశ్చన్ చేస్తున్నారు, వ్యక్తులను ఏం క్వశ్చన్ చేస్తున్నారు? రాష్ట్రంలో ఇన్ని అన్యాయం జరుగుతుంటే ఇంతమందిని రేపులు చేస్తుంటే, ఇంతమంది మటన్ చేస్తుంటే, ఇంతమంది దోపిడీలు చేస్తుంటే ఏం మీరు చేస్తున్నారు? మాట్లాడనివ్వటం లేదండి, అసలు వినటం లేదు కూడా. మాట్లాడాలంటే ఒక్కటి కూడా పనికొచ్చేది మాట్లాడితే మేము మాట్లాడిస్తాం. ప్రజల్లోకి వెళ్తాయేమో అని భయం మీకు ఉందండి వైసీపీ ప్రభుత్వంలో నాయకులకి. అందుకనే మీరు మీరు చేసిన అలాగ తప్పులు చెప్తే తలలో ఎత్తుకోలేదు తల్లి. ఎందుకు మాట్లాడతారు ఊరక? ఇస్తా మీరు మాట్లాడనివ్వటం లేదండి, అసలు మీరు ఇస్తా. మాటని కూడా ప్రజలకి అయ్యప్ప గారు ఇస్తా, ఒక్క చేయాలి. నిమిషం ఇస్తా ఆగండి. రైట్, రాధమ్మ గారు ఎస్ అందుబాటులో ఉండి మళ్ళీ మాట్లాడుతారు కానీ ఎస్ విజయశేఖర్ మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలండి. మోహన్ రెడ్డి గారిని ప్రశ్న అడుగుతారంట. అయ్యప్ప గారు అడగండి. అది అడగండి. ఒక సీనియర్ 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు Yes. గారిని వారి కుమారుడిని Yes. అబ్బా కొడుకులు అని సంబోధించడం అనేది కరెక్ట్ అని మీరు చెప్పడానికి నేను ఒక ప్రశ్న అడగనండి. Yes. కాదు. ఖండిస్తూ ఉన్నా. అయ్యప్ప గారు, నా భాష అయ్యప్ప గారు, మీకు పల్లెటూరు భాష అయితే అర్థమైనట్లేదు. ఒకసారి శేఖర్ రెడ్డిని అడగని అది చెప్తారు పక్కన పల్లెటూరు భాష కాదండి, చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనేది ప్రతి అంత వాడు తప్పుగా మాట్లాడండి. మామూలుగా ప్రతి బిహేవియర్ మాట్లాడతారు. మీకు ఒక తెలియకపోతే మాట తెలుసుకోండి ఎక్కడ మాట్లాడే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా మీరు సబ్జెక్ట్ తీసుకెళ్ళి సంబంధం లేనటువంటి డిస్కషన్ లో మాట్లాడతారు. ఎస్ రాధమ్మ గారు, రాధమ్మ గారు ఆగండి. ముగ్గురు మాట్లాడతారు, మీకు ఇస్తా ఆగండి, మళ్ళీ ఇస్తా. రాధమ్మ గారు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఒక ప్రభుత్వానికి ఏదైతే ప్రతిపక్ష స్థాయిలో ఉండి ఆయన అటువంటి మాటలు మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారిని అబ్బా కొడుకులు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. ఇటువంటి భాషా విషయాలు వేరే లోకంలో ఉన్నారు. సమాధానం పాటించాలి. కేసీఆర్ నన్ను అంటారులే. కేసీఆర్ ఒక మాట దట్టేస్ట్ పిల్లలు ఎవరంటే అతనే అననే. మేము అట్లే రాష్ట్రంలో దేశంలో రాజకీయ నాయకులు దట్టేస్ట్ పిల్లలు ఎవరంటే ఇతనేనని చెప్పి కేసీఆర్ అనండి. మేము అట్లా అబ్బా ఎవరండి? కొడుకు, జగన్ అబ్బా కొడుకు అంటే గారండి. తండ్రి కొడుకు. జగన్ దానికి ఎందుకు గారండి. పెద్ద బాధపడుతున్నారు? జగన్ గారండి. అది చెప్పండి. పెద్ద సబ్జెక్ట్ ఇది. మీరు చెప్పిన అయిపోయారు. ఇతనే అంట, ఇతను అది జగన్మోహన్ సబ్జెక్ట్ రెడ్డి గా దాని గారండి. గురించి మీరు Yes, మాట్లాడద్దు. yes, దాని గురించి yes. మాట్లాడితే కాసేపు వినే వాళ్ళు మిమ్మల్ని టాపిక్ చులకనగా లోకి వస్తే, చూస్తారు. టాపిక్ లోకి వస్తే. మిమ్మల్ని Yes, తక్కువ yes, yes. చేస్తారు. దాన్ని Yes. డిస్కస్ చేయొద్దు. రైట్ 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 అది రైట్ పెద్ద రైట్ subject విజయశేఖర్ రెడ్డి గారు ఇంకోటి మాట్లాడాలండి. ఎస్ ఎస్ ఇస్తారు. రాధమ్మ గారు నలుగురు కంక్లూడ్ చేద్దరు కానీ ఉండాలి. 2 minutes తేడా కంక్లూడ్ చేద్దరు మీలో కానీ knowledge ఉండాలండి ఎస్ అందరికీ. ఎస్ రాధమ్మ గారు రాధమ్మ గారు మోహన్ రెడ్డి గారు